ఇంకొక పర్సన్ వచ్చి ఫలాని వాడితో ఒక ఆడియో క్లిప్ తీసుకొని బతిమ్లాడుతున్న ఆడియోని తీసుకొచ్చి వాడే లావణ్య కొత్త బాయ్ ఫ్రెండ్ అని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్న పర్సన్. నీకు కొత్త బాయ్ ఫ్రెండ్లు, లావణ్య ఎవరితో తిరుగుతోంది, లావణ్య ఎక్కడికి వెళ్తోందని నువ్వెందుకు స్పై చేశావు? ఒక్క రూపాయి ఆందాన్ లేకుండా నువ్వు జనాల కోసం పనిచేస్తున్నావా? ఇన్ని రోజులు నువ్వు ఆర్జేగా రూపాయి డబ్బులు తీసుకోకుండా కేవలం సామాజిక సేవ చేసావా? బిగ్ బాస్ లోకి నువ్వు ఫ్రీగా వెళ్ళావా? ఇప్పుడు నువ్వు డబ్బు తీసుకోకుండా ఇవన్నీ చేస్తున్న దానికి దేనికి? ఫర్ వాట్ రీజన్? యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఐఎమ్ ఆస్కింగ్. నాకు శేఖర్ భాష మీద నాకేమీ పగలేదు, నాకు ప్రీతి గారి మీద నాకేం పగలేదు. బికాస్ నేను చూస్తున్న డ్రామాలో నాకు అర్థమైంది చెప్తున్నా. ఇట్స్ ఎ డ్రామా. 2.5 గంటల డ్రామాని మనం 8 నెలల నుంచి చూస్తున్నాం. దానికి ముగింపు పడట్లా. సో సారీ, ఆడవాళ్ళని ఉద్దేశించి మాట్లాడకూడదు. ఒకవేళ అమ్మాయి చెడ్డదే అనుకుందాం, కోర్టులు, చట్టాలు, పోలీసులు ఉన్నారా లేదా వాళ్ళు చూసుకుంటారు కదా. ఆల్రెడీ అమ్మాయి ఏదైతే ఒక కేసులో ఆ అమ్మాయి అరెస్ట్ అయ్యి బయటకు వచ్చినప్పుడు, ఆ కేసు ఇంకా కోర్టులో నడుస్తున్నప్పుడు నువ్వెవడి ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి చూపించడానికి? నీకు ఏ హక్కు ఉందని చూపిస్తున్నావు? చట్టాన్ని నీ చేతుల్లో తీసుకుని ఆడించడానికి నువ్వేమైనా IPS